సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 24వ తారీఖు లగాయితూ మే 30వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారము, వృషభ రాశి యందు రవి అలాగే బుధుల యొక్క సంచారము, మిథున రాశి యందు గురు శుక్రుల సంచారము, మీనమందు శనేశ్వరుడు, అలాగే కుంభమందు రాహువు, సింహరాశి యందు కేతువు, అలాగే చంద్రుడు ఈ వారంలో సింహరాశి లగాయతూ వృశ్చికం వరకు సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి రాహువు, రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధుడితోటి కలుపుకొని గత వారంతో పోల్చుకుంటే చంద్రుడు ఈ వారంలో చాలా బలంగా ఉన్నటువంటి గ్రహం. 6, 7 స్థానముల యందు చంద్రుని యొక్క సంచారము చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. ఈ వారంలో మేషరాశి వారు నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడగలుగుతారు, అలాగే నచ్చినటువంటి భోజనాన్ని చేయగలుగుతారు. అలాగే మీకు విందు విహారయాత్రలు ఇటువంటివి ఏమైనా చేయాలి అని మనసు కనిపిస్తే తీర్థయాత్రలు లాంటి వాటికి కూడా వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇలా మానసిక ప్రశాంతతని అధికంగా పొందడానికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా వరకు మేషరాశి వారికి సహకరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి అర్గళ దోషం ఏదైతే ఉన్నదో, ద్విద్వాదశ జన్మరాశి యందు ఉండేటువంటి పాపగ్రహములు ఎప్పటికప్పుడు కొంత ఏడిపిస్తూనే ఉంటాయి. జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నారు. అంటే ఈ గ్రహస్థితి ఏ విధంగా ఏడిపిస్తుంది? ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తో అసహనమో మీ పట్ల ఇతరులు ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు గమనించండి, ఇతరుల కోసం, కుటుంబ సభ్యుల కోసం, లేదా బంధుమిత్రాదుల కోసం, లేదా ఆత్మబంధువుల కోసం మీరు ఎంత కష్టపడి ఒక పని చేసినప్పటికీ కూడా వారి యందు తృప్తి ఉండదు. అయ్యో, మనం ఎంత కష్టపడి పనిచేసాం కదా, వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదేంటి అనేటువంటి బాధ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ శరీరం కష్టపడడానికి అవకాశాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఈ చంద్రుని యొక్క స్థితి మానసికంగా మిమ్మల్ని కొంత కాపాడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగ మార్పు అనేటువంటి దానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా మీరు ఆర్థికంగా ఇది మనం బలోపేతం అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం నిష్ఫలం కృషి వాణిజ్య, ఎంత కష్టపడ్డా ప్రయత్నం మాత్రం ప్రతిఫలం కూడా శూన్యంగానే ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొంత మానసిక సంతృప్తి ఉన్నప్పటికీ గత వార పరిస్థితులే, శారీరక శ్రమ ఇవన్నీ కూడా అలసట కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో శ్రమ అధికంగా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నిటినీ అధిగమించడానికి ఈ వారంలో సూర్యారాధన చేస్తూ ఉండడం విశేషంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ.